ఫస్ట్ టైం చూస్తున్నైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తున్న లాగు కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చి 17249 విజయవాడ నుంచి కాకినాడ టౌన్ నా వ్లాగ్ ఇది. అది వ్యాప్ 7 ఇంజిన్ లోకోమోటివ్. ఇది డైలీ ట్రైన్ అండి. ఇది బెజవాడలో వచ్చి మార్నింగ్ 7ంటికి ఉంటుంది. కాకినాడ టౌన్ ఏరియాలోకి 11:45 అవుతుంది. ఇది ఐసీఎఫ్ కోచ్లతో రన్ అవుతుంది. ఇది కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ 17249 విజయవాడ నుంచి డిపార్చర్ అయింది. ఐసీఎఫ్ కోచ్లతో రన్ అవుతుంది. టాప్ స్పీడ్ వచ్చి 110 కిలో, యావరేజ్ స్పీడ్ వచ్చి 47 కిలోమీటర్స్. విజయవాడ టు కాకినాడ టౌన్కి 4 గంటల 45 నిమిషాలు పట్టిద్ది ట్రావెల్ టైము. బెజవాడ నుంచి కాకినాడ టౌన్కి 212 కిలోమీటర్లు. ఎండ్ టు ఎండ్ చెప్తాను చూడండి. తిరుపతి నుండి కాకినాడ టౌన్కి 598 కిలోమీటర్లు. స్టాప్స్ చెప్తాను నేనండి. విజయవాడ నుంచి కాకినాడకి 11 స్టాపులు ఉంటాయి. ఎండ్ టు ఎండ్ తిరుపతి టు కాకినాడ 34 స్టాపులు. టికెట్ కాస్ట్లు చెప్తాను చూడండి. విజయవాడ టు కాకినాడ టౌన్ ట్రైన్ నెంబర్ 17249. జనరల్ వచ్చి 85 రూపాయలు, స్లీపర్ క్లాస్ 165, థర్డ్ ఏసీ 505, సెకండ్ క్లాస్ 710 రూపీస్, ఫస్ట్ ఏసీ 1175. ఇప్పుడు ఎండ్ టు ఎండ్ చెప్తాను. తిరుపతి నుంచి కాకినాడ టౌన్ టికెట్ కాస్ట్లు జనరల్ వచ్చి 185, స్లీపర్ వచ్చి 340, థర్డ్ ఏసీ 930, సెకండ్ ఏసీ 1320, ఫస్ట్ ఏసీ 2205 రూపాయలు. విజయవాడ డిపార్చర్ అయిపోయింది. విజయవాడ స్టేషన్కి వచ్చి BZD. మొత్తం విజయవాడలో 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇది 5కి వచ్చింది కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్. అదిగోండి, అది గోల్కొండ ఎక్స్ప్రెస్. అది గుంటూరు టు సికింద్రాబాద్, గోల్కొండ 2 ప్యారల్ రన్ అవుతున్నాయి చూడండి. అది LHB కోచెస్ రన్ అవుతుంది. ఈ కాకినాడ టౌన్ వచ్చి ఐసీఎఫ్ కోచ్లు. అది వ్యాప్ 4 ఇంజిన్ లోకోమోటివ్. అది అటు సికింద్రాబాద్ అయిపోయి వెళ్ళిపోతుంది. మంది విశాఖపట్నం లైన్ కట్ అయిపోతుంది చూడండి. స్టాప్స్ చెప్తాను చూడండి. ఎండ్ టు ఎండ్ తిరుపతి నుండి కాకినాడ టౌన్ 17249. తిరుపతిలో వచ్చి 10:45కి, రేణిగుంట 11:08, ఏర్పేడు 11:24, శ్రీకాళహస్తి 11:34, ఎర్లకారు 11:44, వెంకటగిరి 11:53, నిడిగల్లు 12:1, వెండోడు 12:09, కొండగుంట 12:19, నెల్లూరు 1:28, కావలి 2:13, సింగరాయకొండ 2:38, టంగుటూరు 2:48, ఒంగోలు 3:28 మార్నింగ్, అమ్మనబ్రోలు 3:44, చిన్నగంజం 3:48, వేటపాలెం 3:58, చీరాల 4:09, బాపట్ల 4:28, నిడుబ్రోలు 4:53, సుండూరు 5:03, తెనాలి జంక్షన్ 5:18, పెద్దవడ్లపూడి 5:34, విజయవాడ 6:55, నూజివీడు 7:39, పవర్పేట 7:54, ఏలూరు 8:04 మార్నింగ్, తాడేపల్లిగూడెం 8:49, నిడదవోలు జంక్షన్ 9:09, గోదావరి 9:29, రాజమండ్రి 9:48, ద్వారపూడి 10:09, అనపర్తి 10:14, సామర్లకోట జంక్షన్ 10:43, కాకినాడ టౌన్ 11:45. ఇవన్నీ స్టాపులు. గూడ్స్ ట్రైన్ ఇది. ఇంట్లో బియ్యం బస్తాలు వ్యాగ్నైన్. ఇది మెమో ట్రైన్, మెమో ఎక్స్ప్రెస్. ఇది ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నూజివీడు అదిగోండి బోర్డు. నూజివీడు స్టేషన్ కోడ్ వచ్చి NZD. డిపార్చర్ అయ్యేళ్తుంది నూజివీడు స్టేషన్. ఇంకోండి పవర్పేట స్టేషన్ కోడ్ వచ్చి PRH. పవర్పేట నుంచి కూడా డిపార్చర్ అయిపోతుంది కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్. బాయ్ బాయ్ పవర్పేట. ఇదిగోండి ఆర్మీ వెహికల్. ఇది ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు, ఐడియా లేదు.
చూడండి స్లోగా వెళ్తున్నాడు. ఏలూరు అరైవల్ కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్. ఏలూరు స్టేషన్ కోడ్ వచ్చి ఈఈ. ఏలూరు నుంచి బయలుదేరింది కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ 17249. ఇదంతా స్టేషను, ఇది అంతా ఏలూరు రైల్వే స్టేషన్ ఇది. చూడండి ప్లాట్ఫామ్ కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి చూడండి అక్కడ, ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్. అదిగోండి బోర్డ్ ఏలూరు, బాయ్ బాయ్ ఏలూరు. డబ్ల్యూడిజి కోల్ గూడ్స్ అది. అదిగోండి వందే భారత్ విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్. దూసుకెళ్తున్నాడు బుల్లెట్ వెళ్ళినట్టు. 130 కొట్టుకుంటున్నాడు. 6-7 సెకండ్లో మాయమైపోయాడు. చూడండి బ్యూటిఫుల్ వ్యూ. అంత తాడి చెట్లు, పొలాలు దున్ని పెట్టారు, వేస్తారు. అవి అంతా తీసి మళ్ళీ నాటుతారు అదంతా. ఇది కూడా అండర్ పాస్. ఎల్సీ గేట్లు తీసేస్తారు. పొద్దున వ్యూ ఇది కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్. మొత్తం దున్నేసారు పొలాలని, హైటాగ్ రెడీగా ఉన్నాయి. ఇది లెఫ్ట్ సైడ్, ఇది అట్లా ట్రాక్ ఉన్నది. రైట్ సైడ్ గ్రీన్ సిగ్నల్. ఇది ఐసేఫ్ కోచ్లతో రన్ అయితే ఇది కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్. నేను చేసే వ్లాగ్ ఏంటంటే విజయవాడ టు కాకినాడ టౌన్ 17249 ట్రైన్ నెంబరు. బాబా ఏముందో వ్యూ, నైస్ వ్యూ. పొలాలు, పైరు మొత్తం కోసి దున్నేశారు. ఇది రైట్ సైడ్ వైపు, ఇది ట్రాక్ ఉన్న వైపు. ఇది విశాఖపట్నం వెళ్ళే లైన్. ఇది మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి చూడండి. అదిగోండి గేట్ క్రాస్ చేసుకున్నాడు, రైల్వే గేట్. షాలిమార్, ఇది షాలిమార్ సికింద్రాబాద్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది ఎల్హెచ్బి వెహికల్తో రన్ అవుతుంది. అది ఎల్హెచ్బి, మన ఐసీఎఫ్. ముందు పక్కకు దూసుకొని వెళ్తున్నాడు మనోడు. అది అక్కడ డబ్ల్యూడిజి ఉంది. తాడేపల్లిగూడెం స్టేషన్కు కూడా వచ్చి టీడీడీ. తాడేపల్లి స్టేషన్ నుంచి బయలుదేరటకు సిద్ధంగా ఉన్న కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 17249 కాకినాడ వెళ్ళటానికి, టౌన్కి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడే తాడేపల్లిగూడెం నుంచి బయలుదేరుతుంది. అదిగోండి బోర్డు. వాటి పక్క ఎవరిద్దరు నడుచుకొని వస్తున్నారు. తాడేపల్లిగూడెం స్టేషన్ కోడ్ మళ్ళీ 7 TDD. ఇదంతా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఇలా ఉంటుంది. వర్కులు జరుగుతున్నాయి. ఒక ట్రాక్టర్ అక్కడ ఉంది, మొత్తం రెనోవేషన్ వర్క్ చేస్తున్నారు. అదిగోండి వర్క్ జరుగుతుంది. ఇసుక కొత్త ప్లాట్ఫామ్స్ అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అదిగోండి మిషనరీ, పెద్ద క్రేన్. డెవలప్మెంట్ వర్క్స్ మాత్రం చాలా బాగా జరుగుతున్నాయి, చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెం బాయ్ బాయ్. ఇదిగోండి పైన ఎలక్ట్రికల్ వైర్ చేసి సంబంధించింది. అది ట్రైన్ మధ్యలో ఉంది, ఓవర్ హెడ్ రైల్. అది ఏంటో కనపడలా నాకు. ఇది ఏం ట్రైన్? ఎల్హెచ్పి. వర్క్లు జరుగుతున్నాయి చూడండి. కింద గ్యాంగ్ మ్యాంగ్స్ వర్క్ చేస్తున్నారు. ఇది 110 ఫుల్ స్పీడ్ కొడుతున్నాడు, దుమ్ము లేపుతున్నాడు స్పీడ్. ఇటువైపు దున్నేసి ఉన్నారు పొలాలు. ఇది కాన్కోర్.
గూడ్స్ ట్రైన్ అది. దీంట్లో ఎలక్ట్రానిక్స్ సంబంధించింది ఆ షిప్స్లోంచి వస్తాయి. కాన్కోర్ ఇది స్పెషల్ ట్రైన్. దీని మీద ఏం బోర్డులు లేవు, అంటించి ఉండే అంతే. దాని మీద ఏం బోర్డు నాకేం కనపడలేదు. ఇది స్పెషల్ ఎక్స్ప్రెస్ అనుకుంటా. ఐసీఎఫ్ కోచ్లతో రన్ అవుతుంది. వెళ్ళిపోయింది. ఇదిగోండి నిడదవోలు జంక్షన్ దగ్గరలోకి వచ్చింది. అటు పక్కన లైను అది భీమవరం, ఆకువీడు, గుడివాడ వెళ్తుంది. అటు కట్ అయిపోతుంది. ఇటు మన ఏలూరు మించి వెళ్తుంది. ఇప్పుడు మన ఏలూరు మించి వచ్చింది ఇది. అటు భీమవరం వెళ్తుంది. అటు పక్క లైన్ కనపడుతుందా? ఇంకో ట్రాక్ వర్క్ చేస్తున్నారు. నిడదవోలు జంక్షన్ ఎంటర్ అవుతుంది. కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్. నిడదవోలు స్టేషన్ కూడా వచ్చి NDD. డిపార్చర్కి రెడీ, స్టార్ట్ అయిపోయింది. కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్. ఇది మొత్తం పెద్ద పెద్ద గొయ్యలు దిగుంటారు చూడండి, ఎంత పెద్ద గొయ్యో. మొత్తం నీట్గా ప్లాట్ఫామ్స్, పైన్ షీట్స్ అన్నీ కడతాక మొత్తం నీట్గా రెనోవేషన్ చేస్తున్నారు. డెవలప్మెంట్ మాత్రం ఫుల్ ఉన్నాయి. ఇదిగోండి అటు పక్క చౌరాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో సేమ్ ఇలాంటి షెడ్లు కడతాకే అక్కడ కూడా గొయ్యలతో ఉండారు. షెడ్లు కనపడుతున్నాయా ప్లాట్ఫామ్స్ మీద? ఇవి సేమ్ ఇలాంటివి కడతాకే అక్కడ పెద్ద పెద్ద గొయ్యలతో ఉండారు. ఆ పిల్లర్స్ వేస్తారు. ఇదిగోండి సేమ్ ఇటు కూడా. ఇదిగోండి మిక్సర్ కాంక్రీట్ మిక్స్ చేస్తుంది. బై బాయ్ నిడదవోలు. ఇది స్పెషల్ ట్రైన్. ఐసీఎఫ్ కోచ్. ఇదిగోండి చెరువులు, చేపల చెరువులు ఉంటాయి, అట్లా రొయ్యల చెరువులు ఉంటాయి. ఎంత అబ్బో ఇక్కడ వస్తే స్మెల్ భయంకరంగా వస్తుంది. చేపలు నీసు వాసన వస్తుంది. ఇక్కడ చేపలు అవి ఉంటాయి అది వేసి. ఇదిగోండి బ్రిడ్జ్ కరువు తీసుకుంటాం చూడండి. కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్. దిగ్గోండి చూవర పడుతుందా మీకు? వ్యాప్ 7 చూడండి. దుమ్ము లేపుతున్నాడు స్పీడ్. ఎంత దుమ్ము లేవు 110 ఐసీఎఫ్ కోచ్లు కాబట్టి. కొవ్వూర్. దిగ్గండి రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చేసింది. గోదావరి బ్రిడ్జ్ చూడు. వాటర్ మాత్రం ఫుల్గా ఉన్నాయి. రాజమండ్రి. దీని మీద ఏమో గూడ్స్ ట్రైన్కి ఏమో 40 కిలోమీటర్స్ వెళ్ళాలి. అదే ప్యాసింజర్ ట్రైన్స్కి వచ్చి 60 కిలోమీటర్స్. అక్కడ బోర్డు చూశాను నేను, దాన్ని బట్టి చెప్తున్నా. ఇవ్వండి ఇవి చూడండి. ఈ విండో కానీ అటు సైడ్ అది ఒక పాత బ్రిడ్జ్. అది డిస్మెటల్ చేస్తారు దాన్ని. గోదావరి చూడండి బ్యూటిఫుల్ వ్యూ. ఫుల్గా ఉంటాయి వాటర్. వీడియో మొత్తం చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇవి ఇక్కడంతా నివసిస్తున్నారు. ఇక ఫుల్ చిన్న చిన్న పాకలు వేసుకొని ఇక చేపలు పడుతున్నారు. 3 పడవలు చేపలు పడుతున్నారు. ఇసుక తోడుతున్నారు వాళ్ళు. ఇసుక తీస్తున్నారు. ఈ బ్రిడ్జ్ అవ్వగానే గోదావరి స్టేషన్ వస్తుంది చూడండి. కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్. విజయవాడ టు కాకినాడ టౌన్. CCT కాకినాడ టౌన్ స్టేషన్ కూడా వచ్చి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాను. తక్కువండి ఘాట్. ఘాట్ కనపడుతుందా?
స్నానాలు చేసే వాళ్ళు చేస్తారు ఇక్కడ. అదిగోండి ఏంటి మురికి. దగ్గండి గోదావరి స్టేషన్. ఇది గోదావరి స్టేషన్లో స్టాప్ ఇచ్చాడు. ఏంటో మరి ఇది ప్యాసింజర్ అర్థం కావట్లేదు, ఎక్స్ప్రెస్ అర్థం కావట్లేదు. గోదావరి స్టేషన్ కోడ్ వచ్చి GVN. ఇదిగోండి గోదావరి. ఎడగో దిగారు చాలామంది. ఇదిగోండి అక్కడ కనబడుతుంది చౌవర్లో, అదే బ్రిడ్జ్. ఇదే గోదావరి స్టేషన్. అదిగోండి ఆ చౌవర్లో బ్రిడ్జ్ ఉంది చూసారా. డిపార్చర్ అయిపోయింది గోదావరి స్టేషన్ నుంచి. ఇదిగోండి రాజమండ్రికి ఎంటర్ అయిపోయాం. రాజమండ్రి స్టేషన్ కోడ్ వచ్చి RJY. WAG9 భారతీయ రైలు. ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్. ఇది 3వ నెంబర్కి తీసుకొచ్చాడు కాకినాడ టౌన్ని ఎక్స్ప్రెస్ని. డిపార్చర్ అయిపోతుంది కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ 17249. ఈస్ట్ కోస్ట్. అది రాజమండ్రి స్టేషన్ నుంచి బయలుదేరింది. ఇదంతా రైల్వే స్టేషన్ చూడండి. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చింది. మనం డిపార్చర్ అయిపోతుంది. దిగ్గొండ రాజమండ్రి. బై రాజమండ్రి. అనపర్తి స్టేషన్ కోడ్ వచ్చి APT. ద్వారపూడి స్కిప్ చేశాను నేను. ద్వారపూడి రైల్వే స్టేషన్ స్కిప్ చేశాను. రాజమండ్రి తర్వాత అనపర్తి చూపిస్తున్నాను. ఇది అనపర్తి. దిగ్గోండి అనపర్తి. చూడండి ఆ బ్యూటిఫుల్ వ్యూ. మనం ట్రావెల్ చేస్తున్న వ్లాగ్ కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్. విజయవాడ నుంచి కాకినాడ టౌన్ దూసుకొని వెళ్తున్నాడు. దీంట్లో బియ్యం తీసుకెళ్తూ ఉంటారు, సరుకులు గిరుకులు. నాకు తెలిసి రైస్ ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు, లోడ్ చేయడం అవి చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. వన్ టన్ ఫుల్ స్పీడ్ లాగేస్తున్నాడు. సామర్లకోట జంక్షన్ అరైవ్డ్. దిగ్గొండే సామర్లకోట జంక్షన్. ఇక్కడ నుంచి కట్ అయిపోద్ది కాకినాడకి. సామర్లకోట జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చి SLO. డిపార్చర్ అయిపోయింది సామర్లకోట నుంచి కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్. దుమ్ము లేపుకుంటూ వచ్చాడు. 7249. ఇదంతా స్టేషన్ సామర్లకోట. ఇక్కడ నుంచి కట్ అయిపోతుంది కాకినాడ వైపు. ఇక్కడంతా వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా రెనోవేషన్ వర్క్స్, కొత్త ప్లాట్ఫామ్స్. ఈ ప్లాట్ఫామ్ అంతా గొయ్యలు తీసి పెట్టారు, పెద్ద పెద్ద గొయ్యలు. అదే మొత్తం షెడ్స్ వేయడానికి. డెవలప్మెంట్ మాత్రం ఎక్సలెంట్గా జరుగుతుంది, సూపర్గా జరుగుతుంది, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సామర్లకోట జంక్షన్. బై SLO స్టేషన్ కోడ్. ఇప్పుడు చూపిస్తాను చూడండి మన ట్రైన్ ఇటు కట్ అయిద్దో. అదిగోండి మనది ఇటు కట్ అవుతుంది. అటు కనపడుతుందా 2 ట్రాక్లు. అది విశాఖపట్నం వెళ్ళేది హౌరా వెళ్ళే లైన్. అది మనం సామర్లకోట జంక్షన్ నుంచి ఇటు కట్ అయిపోతాం కాకినాడకి. కాకినాడ టౌన్ వెళ్ళాలంటే కాకినాడ పోర్టు. కరువు తీసుకుంటున్నాడు. ఇంకొక స్టాపే ఉంది, నెక్స్ట్ స్టాపే కాకినాడ. దగ్గండి కాకినాడ టౌన్ ఫైనల్లీ రీచ్ అయిపోయింది. CCT కాకినాడ టౌన్. స్టేషన్లోకి ఎంటర్ అయిపోతున్నాడు. 17249. ఇంతటితో నా జర్నీ కంప్లీట్ అయిపోయింది.
కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్.